సర్ ఆర్థర్ కాటన్ గోదావరి డెల్టాలో ఒక ముఖ్యమైనటువంటి గన్నవరం కెనాల్ ఇది. అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఆఫీసు ఉన్నది. అక్కడి నుంచే దీని ఆపరేషన్ అంతా చేస్తారు. అక్కడ సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది కెనాల్ సిస్టంలో నీటిని ప్రధాన కాలువ నుంచి పక్కకి తీసుకెళ్లే గేట్ల వ్యవస్థ. అక్కడ మా మిత్రుడు డాక్టర్ సత్యనారాయణ గారు నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చూపిస్తామన్నారు. ఎప్పుడో 1850వ దశాబ్దంలో నిర్మించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి ప్రాజెక్టు ధవళేశ్వరం దగ్గర నుంచి, అంటే రాజమండ్రి దగ్గర నుంచి ఈ కెనాలు నీటిని తరలిస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా ఈ నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉన్నది. నాడు సాంకేతిక పరిజ్ఞానం తక్కువ, నిర్మాణానికి వినియోగించేటువంటి సామగ్రిని మిశ్రమంగా తయారు చేసి త్వరితగతిన నిర్మాణం చేయడానికి అవకాశాలు తక్కువ. కానీ ఆనాడే ఎంతో శ్రమించి కార్మికులు వారికి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిర్మించినటువంటి కట్టడాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నీటిపారుదల వ్యవస్థకి జీవనాడులుగా కండ్ల ముందు ప్రత్యక్షమై ఉన్నాయి. కానీ ఇటీవల మనం చూసాం, కొన్ని దశాబ్దాల క్రితమే, ఒక 15, 20, 30 సంవత్సరాల లోపు గానే నిర్మించినటువంటి పలు ప్రాజెక్టుల దగ్గర గేట్లు కొట్టుకుపోయినాయి. పులిచెంతల దగ్గర గేటు కొట్టుకుపోయింది, గుండ్లకమ్మ దగ్గర 2 గేట్లు కొట్టుకుపోయినాయి. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు మీద నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టే ఏకంగా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇలాంటి దుస్థితిని మనం చూస్తున్నాం. అలాగే కాలువల మరమ్మతులు కూడా చేయని దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పంచ్పూల్ పడి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పలు దఫాలు వచ్చి హెచ్చరికలు చేస్తే ఇటీవల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, దాన్ని యుద్ధ ప్రాతిపదికపైన మరమ్మత్తు చేస్తామని. కానీ పురాతన ప్రాజెక్టుల కింద కాలువల వ్యవస్థ పక్కాగా నిర్మాణం జరిగి ఉన్నా చెట్లను తొలగించడం కానీ, గుర్రపు డెక్క లాంటి కంప చెట్లను తొలగించి కాలువలలో నీరు సజావుగా ప్రవహించి పంట కాలువల వ్యవస్థ ద్వారా పంట పొలాలకు నీళ్లందించేటువంటి నీటి పారుదల వ్యవస్థ పైన ఏమాత్రం దృష్టి సారించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. ఈ కాలువ పురాతనమైనదే, కానీ మీరు చూడవచ్చు మొత్తం 2 వైపులా చెట్లు పెరిగిపోయి
కాలువల్లో కూడా పెరిగిపోయింది. పంట కాలువల వ్యవస్థ ఇక్కడ చూశాను. 3 ప్రధాన కాలువకు ఎడమవైపున ఒక పంట కాలువ, కుడివైపున ఒక పంట కాలువ నీళ్లు పోతున్నాయి. కానీ సజావుగా ప్రవహించకుండానే అవి ఈ కంప చెట్లు లేకపోతే పేరుకుపోయినటువంటి కలుపు ఈరోజు నీటిని అడ్డుకుంటున్నది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి సాగునీటి పారుదల వ్యవస్థను బయటపడేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పైన ఎక్కువ దృష్టి సారించి డబ్బులు ఎక్కువగా దండుకోవడానికి అవకాశం ఉందేమో అక్కడ. కానీ పురాతనమైనటువంటి ప్రాజెక్టుల వ్యవస్థను గన మరమ్మతులు చేసి సక్రమంగా వినియోగించుకుంటే ఈరోజు గోదావరి డెల్టాలో 10 లక్షల ఎకరాలకు పైన సాగుదల ఉన్నది. నేను గోదావరి చివరి భాగంలో గోదావరి బంగాళాఖాతంలో కలిసేటువంటి అంతర్వేది దగ్గరికి వచ్చాను. అంతర్వేదికి కూడా వెళ్ళాను. గోదావరి సముద్రంలో కలిసేటువంటి ప్రాంతాన్ని వీక్షించాను. ఈరోజు గోదావరి జీవనది మన ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానది మనకు ఉన్నది. దీన్ని జీవనాధారంగా భావిస్తా ఉన్నాం. పోలవరం నిర్మిస్తే ఈ జీవనాడి ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్కి నీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు అనుకుంటున్నాం. ఆ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నది రాజమండ్రికి పైభాగంలో గోదావరి నదిపైనే. దాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ఈరోజు గోదావరి డెల్టాలో ఎలాంటి ప్రయోజనాలు వనగూడుతున్నాయో అలాంటి ప్రయోజనాలు రాష్ట్ర వ్యాపితంగా కొత్తగా 7,20,000 ఎకరాల భూములకి 7,20,000 ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. విశాఖ మహానగరానికి త్రాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి నీరు, అలాగే కృష్ణా డెల్టాకి స్థిరీకరణకి నీళ్లు తీసుకెళ్లొచ్చు. గోదావరిని ఎంత గరిష్టంగా వాడుకుంటే కృష్ణా నీటిని అంత పెద్ద ఎత్తున శ్రీశైలం దగ్గర నిలబెట్టుకుని శ్రీశైలం మీద ఆధారపడి నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టులు తెలుగు గంగ, గాలేరు నగరి, అంద్రీనివ, వెలుగొండ ప్రాజెక్టు, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువలకు నీటి కొరత లేకుండా శ్రీశైలం నుంచే అందించడానికి ఎంతో దోహదపడుతుంది. దీన్ని పాలకులు గుర్తించాలి. సహజ ప్రవాహం కిందనే నీటిని సరఫరా చేయడానికి శ్రీశైలం నుంచే నీళ్లు అందించడానికి వీలైతుంది. పోలవరం నుంచి బనకచర్లకు నీటిని 40 మీటర్ల ఎత్తులో సముద్ర తీరానికి ఉన్నటువంటి పోలవరం నుంచి 420 మీటర్ల ఎత్తు వరకు నీటిని భారీగా ఎత్తిపోసి 4,000 మెగావాట్లను విద్యుత్తును వినియోగించి ఇప్పుడే 82,000 కోట్ల రూపాయలను వెచ్చించి నల్లమల అడవుల ద్వారా సొరంగ మార్గంలో అటువైపు రాయలసీమ వైపుకు తరలించి బనకచెర్లకు చేర్చడం ద్వారా అక్కడ 265 మీటర్ల ఎత్తులో ఉన్న బనకచెర్ల నుంచి గాలేరు నగరి, తెలుగంగ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేస్తాము. అది కూడా స్థిరీకరణకు అందజేస్తామని పాలకులు చెప్పడం, కూటమి ప్రభుత్వం చెప్పడం అత్యంత బాధ్యతారహితమైనది, అసంబద్ధమైనటువంటిదని నేను భావిస్తా ఉన్నాను. గోదావరి నీటిని ఈ సముద్ర తీరంలో ఉన్న జిల్లాలన్నీ కూడా తూర్పుగోదావరి, అలాగే ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వరకు వీలైతే తిరుపతి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లొచ్చు. ప్రవాహ మార్గం గ్రావిటీ మీదనే నీళ్లు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. ఇంజనీరింగ్ నిపుణులు రూపొందించారు ప్రాజెక్టులు. వాటిని పరిశీలించాలి, ఆమోదించాలి. గోదావరి నీటిని గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా, కృష్ణా నీటిని, పెన్నా నీటిని ఆదా చేయడం ద్వారా రాయలసీమలో పైభాగంలో తుంగభద్ర నుంచి, శ్రీశైలం జలాశయం నుంచి, గండికోట నుంచి రాయలసీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా నిర్మించి నీరివ్వడం ద్వారా రాయలసీమను కరువు బారి నుంచి ఎడారి కాకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదని మరొక్కసారి ఈ గోదావరి నదీ తీరంలో ఆయకట్టు ప్రాంతంలో
ప్రత్యక్షంగా చూసిన సందర్భంలో కూడా ఈ వీడియో ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ప్రజలు అప్రమత్తంగా నీటి అవసరాలను శాస్త్రీయంగా ఆలోచించి ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. నీటి పారుదల ప్రాజెక్టులు ప్రజల కోసమే నిర్మించాలి అనేటువంటి నినాదంతో ముందుకు సాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.